హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది అనమాట. చాలా ట్రైలర్లు వచ్చేసినాయి, నేనే చూడలేదు ఈ మధ్యలో. సో చూద్దాం. అండ్ ఆల్సో ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ హియర్, నాకు మెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది అయ్యా యాజ్ అ హోల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీద. సో ఈ పర్టికులర్ సీజన్ మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ని మళ్ళీ బిల్డప్ చేస్తా లే చూడాలి. ప్రస్తుతానికి అయితే ట్రైలర్ చూద్దాం, తర్వాత మాట్లాడతానండి. The Targaryen who sits the Iron Throne is not just a king or a queen. Okay. They are a protector of the realm. Now I find myself in an impossible position. All hail King Aegon! The enemy usurped my throne. We're going to King's Landing. Okay. Well, what are we going to do about it? We must play the board before us. Proceed cautiously. Fuck dignity! I want revenge. Okay. News spreads through the realm. The great houses will come to our side. I did not think they would be so eager to die. My ships sail at your command. The realm's only hope is in a leader strong enough to unite it. Okay. Do you accept me as your queen and ruler? Sopra. Damian అంట. This senseless war must end. Shall none of us prevail? Not like this. Alicent holds love for our enemy. That makes her a fool. Oh, Night Watch. The enemy without may be fought with swords. The enemy within is more insidious. There is more than one way to fight a war. Wisdom. Okay. Sastra evaro? Is coming, and neither of us may win. Oh, ఇది సీజన్ 2లో రెప్లికేట్ చేసిర్రా. కేక సూపర్ భయ్యా, సూపర్. సిచ్యువేషన్ ఏంటంటే ప్రస్తుతానికి నేనైతే మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ చాలాసార్లు చూసేస్తున్నా. అండ్ ఆల్సో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ స్టార్టింగ్ నుంచి నాకున్న ఇష్యూ ఏంటంటే వీళ్ళు టైం స్కిప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో క్యారెక్టర్స్ మారుతూ ఉంటారు, అంటే లైక్ యాక్టర్స్ మారారు. అండ్ కొంచెం నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నచ్చని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే లైక్ ఇన్బ్రీడింగ్ కానీ ఇన్సెస్ట్ కానీ అవన్నిటిని వీళ్ళు ఇంకొంచెం డీప్కి వెళ్ళిపోయారు బ్రో. అది నాకు అసలు స్టార్టింగ్ నుంచే ఎక్కలే, అంటే లైక్ ఎక్కడం కాలే అసలు, నాకు చూడబుద్ధి కూడా కాలే అనమాట. అంత దారుణంగా అయిపోయింది, చాలా డీప్ వెళ్ళిపోయినాడు, మరీ డీప్ వెళ్ళిపోయాడు. అదొకటి ఇష్యూ. అండ్ ఆల్సో టైం స్కిప్ క్యారెక్టర్స్ మధ్యలో ఏదైతే జరుగుతుందో ఎవ్రీ ఎపిసోడ్కి ఒక టైం స్కిప్ ఉంటే తర్వాత కొన్ని ఎపిసోడ్ తర్వాత కంటిన్యూ జరిగింది, అది వేరే విషయం. బట్ స్టిల్ యాజ్ అ హోల్ నాకు కొంచెం ఇష్యూ ఉండే అనమాట, మళ్ళీ దీని మీద చూడాలా. అండ్ ఆల్సో ఇట్ ఫెల్ట్ లైక్ అ పెయిన్స్ టేకింగ్లీ లైక్ టైరింగ్ ప్రాసెస్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు చెప్తున్నా కదా, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, నాకు గట్టి కొడితే 3-4 పేర్లు మాత్రం గుర్తున్నాయి. అంటే 2 ఏళ్ళు అయిపోయింది బ్రో, ఏం చేస్తాం, మీరు కూడా అంతే ఉండుంటారు. రెనీరా ఒకటి, అండ్ ఆల్సో ఏగాన్, వాళ్ళ నాన్న పేరు ఏమో ఉంటుంది మర్చిపోయినా, విసేరిస్, అండ్ డ్రోగాన్ ఉన్నాడు, అది ఇంట్లో డ్రోగాన్ లేడు, దీంట్లో ఉన్నాడు అనుకుంటా. సో అదొకటి. సో మళ్ళీ అలెసెంట్, వీళ్ళందరూ ఉన్నారు. నాకైతే మాత్రం యాజ్ అ హోల్ ఏం జరగబోతుందో ఒక ఐడియా ఉంది గ్యారంటీ. సో ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, ఏం జరగబోతుందో ఒక ఐడియా ఉంది, దానికి ఇది బిల్డప్ చేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక 2 to 3 సీజన్స్ వరకు మాత్రమే కంప్లీట్ అయిపోయే షో అనుకున్నారంట. తర్వాత వీళ్ళు ఒక 5 seasons కంటిన్యూ చేద్దాం, ఎంతైతే అంత చేద్దాం అనే ఒక థింకింగ్లో చేస్తున్నారంట. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, ఎందుకంటే ఎంతైతే స్టోరీ ఉందో అది కొంచెమే ఉంది, వాళ్ళు బుక్లో ప్రీక్వెల్ సెలెక్ట్ చేసుకుంటున్నారో. సో అవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు. June 16th వస్తుంది, ఎలా ఉండబోతుంది అది కూడా ఆలోచన చేయాలన్నమాట. సో సీజన్ 2 ఎలా ఉండదు. అండ్ ఆల్సో సీజన్ 1 కేక బ్రో, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది, చాలా బాగుంది. నాకే ఐఎమ్ లూజింగ్ ఇంట్రెస్ట్, అంతే, ఇంకేమీ లేదు. అంటే ఫేవరెట్ షోకి బెస్ట్ షోకి తేడా తెలుస్తూ ఉంటుంది కదా, ఇట్ ఈస్ ద బెస్ట్ షో. నాకు ఫేవరెట్ షో కాదు, అంతే, అది సిచ్యువేషన్ అనమాట. బట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ని మళ్ళీ చూడడానికి. సో మీ థాట్స్ ఏంటి అసలు హౌస్ ఆఫ్ ద డ్రాగన్? నాకు ఉన్న ఇష్యూసే మీకు కూడా ఉన్నాయా, లేదా మీకు అవి జస్ట్ తీసేశారా, లేదా సుపీరియర్ స్టోరీ టెల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు కూడా? June 16th నాడు వస్తుందంట ఫస్ట్ ఎపిసోడ్. సో ఎక్సైటెడే, కాకపోతే యాజ్ ఎ సెడ్ కొంచెం వాట్ ఈస్
చూడాలా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.